ఏదో మాట్లాడాలన్నా? ఆ రోజు మీ పర్మిషన్ తీసుకోబట్టి నా తప్పే. మళ్ళీ ఇంకెప్పుడు అలా జరగదు సార్. జనరల్ వార్డ్, మార్చరీ, బర్న్స్ డివిజన్ ఏదైనా ఓకే సార్. పాస్ట్ 3 months లో ఏం చేస్తుండేవాడివి? మా ఏరియాలో క్లినిక్ ఉంది సార్, అందులో పనిచేశాను. మీ ఏరియా అంటే ఈ స్లమ్స్? నో, లెట్ మీ పుట్ ఇట్ స్ట్రైట్ డాక్టర్ దాస్. ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ అనేవి సర్వీస్ కన్నా బ్రాండ్ వాల్యూ మీద ఎక్కువ నడుస్తుంటాయి. సో నేను వెనక్కి తీసుకుంటే హాస్పిటల్ రెప్యుటేషన్ పాడైపోతుంది. ఐ కాంట్ టేక్ యూ బ్యాక్. ఆ రోజు జరిగిన దానికి ఐ హావ్ ఎన్ ఎక్స్ప్లెనేషన్. యూ కెన్ లీవ్ ద ప్లేస్. సార్ 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 చైర్మన్ గారు పిలుస్తున్నారు సార్. చైర్మన్ గారా? ఎక్కడ? అక్కడ వెయిట్ చేస్తున్నారు. ఎక్స్క్యూజ్ మీ సార్. కమిన్. సార్ నేను 40 ఏళ్ల క్రితం నేను సార్ అంటే ఇప్పుడు నువ్వు 40 ఏళ్ల క్రితం నేను అంటున్నా. డాక్టర్ సీతారామయ్య, ఎంబీబీఎస్, ఎంఎస్, గోల్డ్ మెడలిస్ట్. కమ్ 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 కమ్, హ్యావ్ ఎ సీట్, కమ్. దాస్, మనుషుల్ని లోపల చంపేది క్యాన్సర్, అల్సరు కాదయ్యా, అహంకారం, ఈగో. మన డాక్టర్ భరద్వాజ్కున్న పెద్ద వీక్నెస్ అది. స్టిల్ హీస్ అ వెరీ గుడ్ డాక్టర్ అండ్ హీస్ అ చీఫ్ ఆఫ్ ఎ డిపార్ట్మెంట్. ఇప్పుడు అతనికి కాదని మళ్ళీ నిన్ను నేను పిలవాలంటే యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. వచ్చే వారం మన హాస్పిటల్ 25 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటుంది, సిల్వర్ జూబ్లీ. ఈ సందర్భంలో ఆర్గన్ డొనేషన్ క్యాంప్ పెడదామని అనుకుంటున్నాను నేను. ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది సమయానికి అవయవాలు దొరక్క చచ్చిపోతున్నారయ్యా. ప్రతి సంవత్సరం బోర్డు మీటింగ్ లో నేను ఈ ప్రపోజల్ పెట్టడం, ఇది వర్కౌట్ కాదు, ఏ బ్లడ్ డొనేషన్ క్యాంప్ మరోడో చేద్దాం, హాస్పిటల్ కి పబ్లిసిటీ వస్తుందని దాన్ని పక్కన పెట్టేస్తారు. ఏం చేస్తామయ్యా? నేను చేస్తాను సార్, తప్పకుండా చేస్తాను. మీరు నన్ను మళ్ళీ జాబ్లో జాయిన్ చేసుకుంటారని కాదు, కనీసం ఒక ప్రాణాన్ని నేను కాపాడగలనేమో ఆశతో. ఈ ప్రాజెక్ట్ కి మొట్టమొదటి డోనర్ ఎవరో తెలుసా సార్? నా డ్రైవర్ రాజు. చేస్తాను సార్. ఈ కేక్ తీసుకెళ్లి అంకుల్కి ఉన్నానా? అంకుల్, ఏయ్, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. మీ పేరేంటి? ఏ కౌస్తు, అలా అడక్కు. నా పేరు దేవ. దేవ అంటే నువ్వేనా? నేనే. మా నాన్న చూస్తే అన్నారు భయపడతాడు. మా నాన్న నీకు భయపడతాడు. నువ్వు ఎవరినైనా భయపడతావా? భయపెడతాను. ప్రామిస్? ప్రామిస్. ఎవరిని భయపెట్టాలి చెప్పు. నా లోపల బూచాడున్నాడు, బయటికి రావట్లేదు. నాన్న కూడా భయపడుతున్నాడు, అందుకే జుట్టు తీసేశారు. నువ్వు దగ్గితే బ్లడ్ వస్తుందా? నాకు వస్తుంది, నొప్పి కూడా వస్తుంది. బూచడు వల్లే. స్కూల్ లేదు, ఆడుకోవడం లేదు. నువ్వు బూచడిని భయపడతావా? ఏంటి? అదేం లేదు బాయ్. ఏం జరిగింది అసలు? ప్రాబ్లం ఏంటి? నెల క్రితమే తెలిసింది బాయ్. వాడు పుట్టినప్పటి నుంచే వాడి బ్లడ్ లో వైట్ సెల్స్ ఎక్కువై, అదే లుకేమియా. రాజన్, బ్లడ్ క్యాన్సర్. కీమోథెరపీ, ఇమ్యూనోథెరపీ ట్రై చేశారు, వాడి శరీరం తట్టుకోలేకపోయింది. నాకెందుకు చెప్పలేదు ఇప్పటి వరకు? చిన్న చిన్న సమస్యలైతే చెప్పుకోవచ్చు, చేయి దాటిపోయిన సమస్య అయినా చెప్పుకొని మాత్రం వదిలేండి బాయ్. వాడు ఉన్న రోజులు హ్యాపీగా ఉండాలి, అందుకే ఈ పుట్టినరోజులు ఇవన్నీ. భయపడతావా? ప్రామిస్?
దేవా రాజన్, బ్రింగ్ ద బెస్ట్ డాక్టర్స్. వాళ్ళని బతిమాలతావో బెదిరిస్తావో నాకు తెలియదు. పిల్లోడు మాత్రం బ్రతకాలి. చాలా చాలా తీసుకోవాలి. ఏంటి హడావుడు మొదలెట్టేశారు? ఎవడొస్తాడని సార్, ఎవడు రాడు. పనికొచ్చే పని ఇవ్వాల్సింది చైర్మన్ గారు. ఇది కూడా సార్ పోయింది కదా. మూర్తి గారు, ఆన్లైన్ అప్లికేషన్స్ ఎన్ని వచ్చాయి? ఇప్పటి వరకు 6 వచ్చాయి సార్. ఎక్స్క్యూజ్ మీ, ఆర్గన్ డొనేషన్ క్యాంప్. నో నాట్ ఇట్. సారీ రా, చింటూ గడిని స్కూల్ నుంచి తీసుకొచ్చేప్పటికి లేట్ అయిపోయింది. దేనికైనా ముందుకొచ్చేది ఫ్యామిలీయే కదా. మరి నా ఫామ్ ఏది? పెన్ పెన్ పెన్. నేను ఫీల్ చేస్తాను. ఇట్లా దాసు మార్నింగ్ నుంచే చాలా టైం ఇచ్చేసాం సార్. చాలా తీసేయమని చెప్పు. సరే సార్, ఈ డ్రాప్ డౌన్స్ అనేది చేసి అక్కడ ఒక ఎల్ఈడి స్క్రీన్ పెట్టించండి. అండ్ అక్కడ ఎంటీ స్పేస్ ఉంది కదా, అక్కడ మొత్తం చైర్స్ తో ఫిల్అప్ చేయించండి. ఎక్స్క్యూజ్ మీ, తీయించండి. వాట్స్ హ్యాపెనింగ్ అండి? వి హావ్ ఎ సెమినార్ టు కండక్ట్, సో యూ నీడ్ టు వెకేట్. నాకు 8 వరకు టైం ఇచ్చారు ఇక్కడ. వదిలేండి సార్. ఇటు నుండి విఐపీ గెస్ట్ వస్తారు కాబట్టి ఈ ఏరియా మాత్రం కొంచెం క్లీన్ గా ఉంచండి. ఇక్కడ దాసేవరాయా? ఇదిగా తీసుకో బాబు. ఏంటది? ఆగనండి, ముందేంటి? కనీసం 10,000 ఉంటాయి సార్. హలో డాక్టర్ గారు, ఫామ్ సంధ్య. చంపడం చావడం తప్ప మీలా బ్రతికించడం తెలియదు. మేము ఎలాగో ఎక్కువ రోజులు బ్రతకం. మీకు త్వరగానే ఆర్గన్స్ అందుతాయి. నడిరేతోటి ఎందుకంత స్నేహం నడిపించుతుంది మాయదారి మైకం నేర్పింది ఏ మౌనం ఏమన్నదో నా ప్రాణం ఏం విన్నదో. సార్, దాస్ గారి డొనేషన్ క్యాంప్ చాలా సక్సెస్ అయింది సార్. 10,000 ఫామ్స్ దాకా వచ్చాయండి. దాసు గురించి నువ్వు చెప్పింది నిజమే రాజు. డాక్టర్ ఎలా ఉన్నాడు? సర్జరీ జరిగి 3 hours అయింది సార్. 8 members ఎక్స్పర్ట్ టీమ్ ఆపరేట్ చేశాం. ఇట్స్ అ వెరీ క్రిటికల్ అండ్ సెన్సిటివ్ కేసు సార్. చాలా చిన్న వయసు అవడం వల్ల ఇమ్యూన్ సిస్టమ్ బాగా వీక్ గా ఉంది. ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. వాట్ యు మీన్ ఇట్స్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్? పెద్ద డాక్టర్లు కదా, ఏదో ఒకటి చేయండి. కరెక్టే సార్. ఒక్కోసారి మనం ఎన్ని చేసినా ఇదంతా నాకు అనవసరం. పిల్లాడు బ్రతకాలి. కొన్ని మీ చేతుల్లో గానీ మా చేతుల్లో గానీ ఉండవు సార్. వీ హావ్ టు యాక్సెప్ట్ ఇట్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. నువ్వు భూచాన్ని భయపెడతావా? ప్రామిస్. బిగిసింది లేని పోని సంఖ్యల ఏదో ముగిసింది కాని దేనికింతటి బాధో తెరిచిందిగా తన పంచం ఎగిరిందిగా ఎదపామురం తరిమిన జ్ఞాపకాలుగా తగిలిన బాణమేమిటో
ప్రాణం దేవా. ఏదో ఒక రోజు మారుతామనే చిన్న హోప్ ఉండేది. అందుకే పారిపోని నొక్కిపోని పతి మారుకున్నాను. అసలు భయంలో బతుకుతుందే నువ్వు. ఏమైపోయావు? ఫోన్ లేదు, ఆన్సర్ చేయట్లేదు. రేపు టీవీ స్టూడియోకి వస్తున్నాను. లైవ్ అరేంజ్ అయ్యి. లైవ్? దేవా గురించి మాట్లాడాలి. ఓకే. What the hell is happening, Pooja? Let's stop this undercover nonsense now. I want that Das. ఆ దాస్ ని అరెస్ట్ చేసి తీసుకురండి రైట్ నౌ. సార్ తన దేవా గురించి ఏం చెప్పాడు సార్? నాకు దాస్ గురించి బాగా తెలుసు. I know నీకు ఆ దాస్ గురించి బాగా తెలుసు. I want that Das. 10 minutes is what you have, Pooja. It's an order. ఇంకా రాలేదా? కనబడట్లేదమ్మా. బయటే ఉన్నానని చెప్పాడు. ఏంట్రా ఈసారి చేతులు ముందు కట్టారు, లాస్ట్ టైం వెనక్కి కట్టారు కదా. మారా మీరు మారా. ఒకసారి కిడ్నాప్ చేస్తే భయం వేస్తుంది, మళ్ళీ మళ్ళీ కిడ్నాప్ చేస్తే చిరాకు వస్తుంది. అదే టెన్షన్ చేస్తారు. ఎక్కడో తలుపు వెనకాల దాక్కున్నావా నాకు తెలుసు, బయటికి రావచ్చు. ఇంకా హలో, నీ మీద ఇప్పుడు కోపమేమి? దేవా వస్తాడనుకుంటే ఈడెవడు? డేవిడా? స్కిట్ లో కొత్త క్యారెక్టరా? దేవాడి వీడు డాక్టర్ దాసేనా? ఎస్, ఐఎమ్ డాక్టర్ దాస్, ఎంబీబీఎస్ ఎంఎస్ గోల్డ్ మెడలిస్ట్. దూల్పేటలో ఉన్న క్లినిక్ నాదే, సిటీలో ఉన్న మెడిమాక్స్ నాదే. అయితే ఏంటంటే ఇప్పుడు అపార్ట్మెంట్ ఇస్తారు, కార్ ఇస్తారు, 10 కోట్ల క్యాష్ ఇచ్చి దేవని చంపేయమంటారు, అంతే కదా? ఇరిటేట్ చేయరా. దేవా ఎక్కడ? దేవా గురించి టీవీలో. వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ లైవ్ షో. ఎలా ఉంటాడో తెలియదు, ఎక్కడుంటాడో తెలియదు. చీకట్లో ఉంటూనే దేశం మొత్తాన్ని టెర్రరైజ్ చేస్తున్నారు ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ మాఫియా డాన్ దేవా. అతని గురించి ఎవరికి తెలియని ముఖ్యమైన సమాచారాన్ని అందించడానికి మనతో పాటు లైవ్ లో ఉన్నారు సిబిఐ ఆఫీసర్ విక్రమ్ కుమార్. విక్రమ్ కుమార్ గారు, వెల్కమ్. క్యారీ ఆన్. థ్యాంక్ యూ. నేనెప్పుడు ఇంతమంది మధ్యలో మాట్లాడలేదు, ఇంతమంది చూస్తుండగా మాట్లాడలేదు. నేను అనుకున్నది సరిగ్గా చెప్తానో లేదో నాకు తెలీదు. విక్రమ్ గారు, కంగారేం లేదు, బీ కంఫర్టబుల్. నా పేరు విక్రమ్ కుమార్ కాదు, నేను సిబిఐ ఆఫీసర్ని కాదు. ఇక్కడికి దేవా గురించి చెప్పడానికి రాలేదు. నేనే దేవా. ఏంటి సార్, ఇది ప్రాంక్ షో కాదు, లైవ్ షో. కొన్ని లక్షల మంది చూస్తున్నారు, జాగ్రత్తగా మాట్లాడండి. విక్రమ్ కుమార్ ఒక మోసం, వేషం. దేవా అన్నదే నిజం. దేవా ఇప్పటి వరకు పొగరతో బతికాడు. డబ్బు పవర్ ఉంటే చాలనుకున్నాడు. 4 ఏళ్ల కుర్రోడు నా కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు, అంకుల్ చావును భయపెట్టగలవా? ఈ డబ్బు పవర్ ఆ చావును భయపెట్టగలదా? అతన్ని బతికించగలదా? రే గోల్డ్, నువ్వే గెలిచావురా. నలుగురిని భయపెట్టి బ్రతకడం కన్నా నలుగురితో కలిసి బతకడంలో ఆనందం ఉంది. 10 మందిని చంపేయడం కన్నా ఒక్క ప్రాణాన్ని నిలబెట్టడంలో సంతోషం ఉంది. నువ్వు అడిగావు కదా, ఒక్కరికైనా నా పేరు చెప్పుకోగలనా అని. అందుకే ఇక్కడికి వచ్చాను, అందరి ముందు నా పేరు చెప్పుకోవడానికి. పరిగెడుతున్న లైఫ్లోకి సడన్ గా వచ్చాడు జాహ్నవి. వాడి వెనకాల లైఫ్ అంతా వచ్చేసింది. వాడు నా కళ్ళల్లోకి చూసి మాట్లాడుతుంటే చిన్నపిల్లాడని, కానీ నేనే చిన్నపిల్లాడని అయిపోయాను. ఎవరికీ దొరకని నేను వాడి మంచితనానికి దొరికిపోయాను. ఇక్కడికి వచ్చింది కూడా వాడి వల్లే. వాడి మంచితనంతో నన్నే మార్చేశాడు. డాక్టర్ దాస్, ఎంబీబీఎస్ ఎంఎస్ గోల్డ్ మెడలిస్ట్. హీఈస్ ద రియల్ హీరో.
హీస్ గోల్డ్. బ్రదర్ ఫోన్ అందుకో. దేవా నేను దాసుని మాట్లాడుతున్నా ఇప్పుడే. నేను దేవా, డేవిడ్, అంత సింపుల్ గా సరెండర్ అయిపోతే ఎలా? నీ గోల్డ్ నా దగ్గరే ఉన్నాడు. త్వరగా వచ్చాయి. బ్రదర్ మీరు నిజంగానే దేవా మనుషులు కాదా? Later, later. ఇంటర్వ్యూ చేసింది. దేవా నీ కోసం వస్తాడా? యాంగ్జైటీకి సెలెక్స్ 500 mg టాబ్లెట్ ఒకటి ఉంటుంది, అది వేసుకో. వెల్కమ్ దేవా, వెల్కమ్. ఫైనలీ మన అకౌంట్ సెటిల్ అవ్వకుండానే మారిపోతే ఎలా? అందుకే కదా వచ్చాను. వాడిని వదిలే. నా తమ్ముడిని చంపేశావు, నా బిజినెస్ లని స్మాష్ చేశావు. సింపుల్ గా నేను ఒక్కడిని చంపేస్తే నా పెయిన్, రివెంజ్ బ్యాలెన్స్ అవ్వవు కదా. ఒరే డేవిడ్, నేను నీలానే ఉండేవంటరా. చంపడం, రివెంజ్ తీసుకోవడం, ఇంకేం తెలిసేది కాదు. అదంతా వేస్ట్. నేను మారిపోయాను. ఖలాస్. నువ్వు మారిపో. ఏంట్రా మారిపోయేది? నేను దేవాని కాదు, డేవిడ్ని. దేవా దేవా అనే హ్యాంగ్ ఓవర్ లో ఇన్నాళ్ళు నేను బతికాను. ఇప్పుడు దిగిపోయింది. నువ్వెలాగో వాడిని కిడ్నాప్ చేసావు కదా, వాడితో ఒక 4 రోజులు గడుపు. డేవిడ్ అనే హ్యాంగ్ ఓవర్ దిగిపోతుంది. ఇట్స్ టూ లేట్. రవీందర్, షూట్ హిమ్. నువ్వు చదివిన స్కూల్కి ప్రిన్సిపాల్ రా. నేను పోతేనే ఒక్కడనే పోతానా? అందరినీ కలిపి తీసుకుపోతా. వాళ్ళు వచ్చే టైం అయింది. పూజ, ఇన్స్పెక్టర్ పూజ. పోలీసా? ఎస్. ప్రేమ పేరుతో మోసం చేస్తావా? మోసం చేయలేదు, డ్యూటీ చేశాను. కానీ ప్రేమ మాత్రం నిజం. చేయికి ఒకటితో ఫ్రెండ్షిప్ చేస్తే తనే ఉంటాను. చేయికి ఒక అమ్మాయిలో చేస్తానేమో పోలీస్. నేను డాక్టర్ రా, మధ్య నేనే చేశాను.
దేవా ఆ పక్కన గన్ను తీసుకో. దేవా ఆ గన్ను తీసుకొని కాల్చేయ్. దేవా దాసు బుల్లెట్ దిగిందిరా. నీకే కాదేవా, నీకే కాదు. Vitals are coming down. I think survival very difficult. ఇలాగే బుల్లెట్లతో నా క్లినిక్ వచ్చా. భయం వేసింది, కానీ ఇప్పుడు ఏడుపు వస్తుంది. నేను మారమంటే నన్నే మార్చేసావే. ఈరోజు నువ్వు చేసిన తప్పు, చావుకి ఎదురెళ్ళటం తప్పు, చెప్పడం కంటే చావడం ఇంకా పెద్ద తప్పు. నాకు ఇంకెవరు లేరు దేవా, నువ్వు ఒక్కడే. నీకు లైఫ్ ఎలా ఉంటుందో నా వల్ల తెలిసిందన్నావు, కానీ ఆ లైఫ్ ఎలా బతకాలో నీ వల్ల తెలిసింది నాకు. నువ్వు వచ్చేంతవరకు నాకేం తెలియదు దేవా. 60 ml పెగ్లో ఎంత చూడ కలపాలో కూడా నాకు తెలియదు. పిస్టల్ వేరు, రివాల్వర్ వేరు, అందులో 6 బుల్లెట్లు ఉంటాయి, ఇందులో 9 బుల్లెట్లు ఉంటాయి. దేవా 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 గోల్డ్ అవుతానా? నువ్వు మాట్లాడకూడదు దేవా. ఒకడన్నాడురా, దిక్కులేని చావు చేస్తావు, ఏడవడానికి పక్కన ఎవడో ఉన్నాడని. అలా అన్నాడు, ఇప్పుడు నా కోసం ఏడుస్తున్నాడు. నువ్వే మాట్లాడకూడదు దేవా, నీకేం కాదు. రే, నీతో కలిసి చివరిసారిగా ఒక పెగ్గు తాగాలనిపిస్తుంది. చివరిసరిగా ఏంటి, మనం కలిసి చాలా టైం స్పెండ్ చేయాలి, మన తాగాలి, తిరగాలి, నీ ఫేవరెట్ ఫిష్ ఫ్రై కూడా తినాలి. ఎప్పుడు ఇలా నవ్వుతా ఉండరా, మారితే లైఫ్ బాగుంటుందన్నా. చావు కూడా చాలా. నిన్న మాఫియాకి పోలీసులకి మధ్య జరిగిన కాల్పుల్లో గాయపడిన దేవా చికిత్స జరుగుతుండగా మరణించినట్లు నిర్ధారించిన డాక్టర్లు. ఇప్పటితో ఆపరేషన్ దేవా సమాప్తం. ఎటు వెళ్ళిపోయింది మనసు, ఇలా ఒంటరయ్యింది వయసు. ఓ చల్లగాలి ఆచూకి తీసి కబురియలేవా, ఏమైందో ఏమైందో. సర్జరీ చేసింది నేనే దేవా, నువ్వు ఓవర్ యాక్షన్ చేయకు.
బయటంతా సెట్ చేస్తా. గుడ్ నైట్. కూచిపూడి గారు అంత రెడీయా? 3 bullets కి 1 బుల్లెట్ గుండెకి తగలడం వల్ల లెఫ్ట్ హార్ట్ ఆట్రియం రైట్ ఇంప్రూవైజేషన్, రైట్ హార్ట్ ఆట్రియం సివియర్ గా డ్యామేజ్ అయ్యి ఆపరేషన్ జరిగిన కొద్ది నిమిషాలకి దేవా మరణించడం జరిగింది. ఆయన బాడీని మార్చుకి తరలించాం. మార్చురీ రెడీ, బాడీ రెడీ, పోస్ట్ మార్టం చేయడానికి మూర్తి గారు కూడా రెడీ. ఆర్ యు రెడీ? కింద పోలీసులు ఉన్నారా? కింద నుంచి పై వరకు ఉన్నారు. ఓకే, ఇమీడియట్ గా ప్రెస్ రిలీజ్ టైప్ చేసి ఆయన సైన్ నేనే చేయాలి కదా. హీస్ ద వన్ బిహైండ్ ఆర్గన్ డొనేషన్ కదా. ఫేర్ చేసేవ్వండి, సైన్ చేసేస్తా. డాక్టర్ దాస్ ఎంబీబీఎస్ ఎంఎస్ గోల్డ్ మెడలిస్ట్. ప్రొఫెషన్ లో ఫస్ట్ టైం అబద్ధం ఆడి ఉంటావు కదా? నేనేం అబద్ధం ఆడలేదు. మనుషులు చంపే దేవా చనిపోయాడు, దేవాలో ఉన్న మనిషి బతుకున్నాడు. మన్నే కాదు, మనలో ఉన్న మనిషిని కూడా బ్రతికించే డాక్టర్ ఉంటే బాగుండేది కదా నీలాగా. నెక్స్ట్ ఎక్కడికి? మీ ఇష్టం. గోల్డ్, వరల్డ్ ఇస్ అవర్స్. హలో ఇన్స్పెక్టర్ పూజ, అది చూసి నేర్చుకో.